ఈ రోజున దివ్యాంగులు, వికలాంగులు చాలామంది దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని, నకిలీ సర్టిఫికేట్లు, బోగస్ సర్టిఫికేట్లతో విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. దివ్యాంగులకు ప్రతి చోట ఉద్యోగంలోని అట్లాగే అడ్మిషన్లోనూ 5% సీట్లుంటే సకలాంగులు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని వికలాంగుల కోటాని అపహరించడం అనేదాన్ని నేను సహించను అని చెప్పాడు. నకిలీ సర్టిఫికెట్లు వేరి పారేయండి, దొంగ సర్టిఫికెట్లు 10% ఉన్న చోట 80% రాయించటం, ఇటువంటివన్నీ కూడా ఏరిపారేయండి. సదరం సర్టిఫికేట్ ద్వారా ప్రక్షాళన చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజమైన దివ్యాంగులకు మాత్రమే అడ్మిషన్లో సీట్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్లు, ఉద్యోగాలు లభించే సంకల్పము దిశగా చంద్రబాబు నాయుడు యొక్క చర్యని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అసలు సిసలైన దివ్యాంగులు హృదయపూర్వకంగా వారిని అభినందించటం అనేది ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం.